శ్వాసతో లేరు. ఆయన చనిపోయి చాలా రోజులు అవుతుంది, కానీ ఇరాన్ మాత్రం అతను బ్రతికే ఉన్నాడంటూ కూడా ఒక కథనాన్ని సృష్టించి ఆ ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందరికీ బాగా తెలుసు, ఫిబ్రవరి 28 ఆ రోజు ఇజ్రాయెల్ అలాగే యుఎస్ చేసిన జాయింట్ ఆపరేషన్స్ లో ఐతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, అతనితో పాటు అతని ఫ్యామిలీ, అతని మంత్రివర్గంలో కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ యుఎస్ చేసిన దాడుల్లో స్పాట్లోనే చనిపోయారు. అయితే ఆ రోజు మోజ్దాబా ఖమేనీ కూడా అక్కడే ఉన్నారు, కానీ ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత ఆయనకి చికిత్స అందించారని, ఆయన కాలు తొలగించారని, ఆయన చేతిని తొలగించారని, ఆయన ముఖం అసలు గుర్తుపట్టలేకుండా ఉంది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల ఆయన పెదవులు 2 కూడా పోయాయి, ఆయన ముక్కు పోయింది, అసలు గుర్తుపట్టలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు. అసలు నిజంగానే ఆయన మోజ్దాబా ఖమేనియా కాదా అనే ఒక అనుమానం కూడా వచ్చింది అంటూ కూడా అప్పుడు చాలా వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో తాజాగా అసలు మోజ్దాబా ఖమేనీ లేడు, చనిపోయాడు అంటూ కూడా ఇజ్రాయెల్ సంబంధించిన ఛానల్స్ 14 అనే ఈ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మోజ్దాబా ఖమేనీ ఒకవేళ బ్రతికే ఉంటే ఆయన ఖచ్చితంగా ప్రజల్లో తిరిగేవాడని, లేకపోతే తండ్రి అంత్యక్రియలకు సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఐతుల్లా అలీ ఖమేనీ, అతని అంత్యక్రియలకు అతను హాజరయ్యేవాడని. సో కాలేదు కాబట్టి అతను ఖచ్చితంగా ప్రాణంతో లేడు, చనిపోయాడు. అతనికి చికిత్స అందించాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ అతను సహకరించలేదు. తర్వాత అతనికి మెరుగైన చికిత్స కోసం రష్యాలో ఒక ప్రత్యేక విమానంలో తరలించారని ఇటువంటి కథనాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో తాజాగా ఇజ్రాయెల్తో పాటు ఇరాన్లో ఉన్న ఇరాన్ వైర్ అనే ఒక మీడియా కూడా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆయన చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇరాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మసూద్ పెజిష్కియన్, సో అతనితో కమ్యూనికేషన్ లాస్ అయిందంట. గత 2 వారాల నుంచి కూడా కమ్యూనికేషన్ లేదు. ఇంతకుముందు మోజ్దాబా ఖమేనీ ఎవరితో మాట్లాడింది లేదు, ఐఆర్జేసీలో ఉన్న కీలకమైన నాయకులతో మాట్లాడింది లేదు, ఎటువంటి ఆదేశాలు చేసింది లేదు. కేవలం రాతపూర్వకంగా లేదంటే సోషల్ మీడియాలో ఎక్స్ అకౌంట్ వేదికగా దాని ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. సో ప్రత్యక్షంగా అతనితో కమ్యూనికేషన్ లేదు. సో ఇప్పుడు అతను చనిపోయారన్న వార్త ఒక్కసారిగా ఇరాన్ ప్రజలందరినీ కూడా కలవరపెట్టవచ్చు. ఒక పక్క ప్రజలు కూడా ఏడుస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఇరాన్ సిచ్యువేషన్ అలా ఉంది. రైట్, దీనికి సంబంధించి ఇంకా నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది అనే దాని గురించి. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్దాబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఇజ్రాయెల్ మీడియా సంచలన కథనాలు ప్రచురించింది. త్వరలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావచ్చు అంటూ కూడా ఇరాన్ అధికార వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు, అలాగే ఆ వార్తల్ని ఖండించలేదు కూడా. సో ఇజ్రాయెల్కి చెందిన ఛానల్ 14 ఇరాన్లోని తమ వర్గాలను ఊటంకిస్తూ మోజ్దాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, అలాగే ఇదే సమయంలో ఇరాన్ వైర్ అనే ఒక మీడియా సంస్థ కూడా ఇరాన్ అధ్యక్షుడికి పెజిష్కియన్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే ఆ మీడియా, సో ఆ మీడియా వర్గాలు కూడా ఆయన ఆరోగ్యంపై కొన్ని కీలక వివరాలను కూడా వెల్లడించే ప్రయత్నం చేశారు. సో ఇరాన్ వైర్ కథనం ప్రకారం ఫిబ్రవరి 28న అమెరికా ఇజ్రాయెల్ జరిపిన దాడి తర్వాత మంత్రివర్గ సభ్యులను ఇప్పటివరకు మోజ్దాబా ఖమేనీ ప్రత్యక్షంగా కలవలేదని తెలుస్తుంది. ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని, ఏ క్షణంలోనైనా మరణించే అవకాశం ఉందన్న ప్రచారం ఇరాన్ అత్యున్నత నాయకత్వ వర్గాల్లో కూడా ఈ చర్చ జరుగుతుందని ఈ కథనం వెల్లడించే ప్రయత్నం చేస్తుంది. తర్వాత పెజిష్కియన్ మంత్రివర్గానికి సన్నిహితంగా ఉన్న ఒక వ్యక్తి మోజ్దాబా శారీరక పరిస్థితి బాగోలేదని, ఆయన మరణ వార్త వినాల్సి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లుగా కూడా ఇరాన్ ఫైర్ వెల్లడించింది. మోజ్దాబా ఖమేనీ సుప్రీం లీడర్ గా బాధ్యతలు చేపట్టి నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించలేదు, ప్రసంగాలు కూడా చేయలేదు. ఆయన పేరుతో ఇరాన్ అధికారిక మీడియా కేవలం ఒక
ఒక లిఖితపూర్వక ప్రకటనలు మాత్రమే విడుదల చేస్తుంది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇరాన్ అధికారులు మాత్రం గతంలో ఈ వార్తలను ఖండించారు. ఫిబ్రవరి దాడుల్లో మోస్తాబాకు తీవ్ర గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఇటీవల అధ్యక్షుడు పెజిక్షియన్ కూడా సుప్రీం లీడర్తో ప్రస్తుతం కమ్యూనికేషన్ కష్టంగా ఉందని, అయినప్పటికీ ప్రభుత్వానికి ఆయనే ప్రధాన బలమని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో అసలు ఇరాన్లో ఏం జరుగుతుంది? మోస్తాబా ఖమేనీ బ్రతికే ఉన్నాడా, ప్రాణాలతో ఉన్నాడా, లేదా చనిపోయాడా? ఇరాన్ ఏదైనా నాటకం ఆడుతుందా? ఇజ్రాయెల్ మీడియా చెప్పింది ఇదంతా కూడా నిజమేనా? దానికి తోడు మళ్ళీ ఇరాన్ వైర్ అనే ఒక మీడియా సంస్థ కూడా చెప్పిందంతా కూడా నిజమేనా? మోస్తాబా ఖమేనీ చనిపోయారా? మరి చనిపోతే అతని స్థానంలోకి ఇప్పుడు కొత్తగా వచ్చే సుప్రీం లీడర్ ఎవరు? ఎస్, ఆల్రెడీ కొన్ని పేర్లు కూడా ఇప్పుడు బయటికి వినిపిస్తున్న పరిస్థితి. అలీ రజా అరీఫీ, మొహమ్మద్ మెహదీ మిర్బాగారి, హసన్ కమోని, తర్వాత హసన్ రోహానీ. సో వీళ్ళ పేర్లు అయితే ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. సో చూద్దాం, ఐఆర్జేసీ దీనిపైన ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు అయితే రియాక్ట్ కాలేదు, కనీసం ఈ వార్తని ఖండించే ప్రయత్నం కూడా చేయలేదు. పైగా ఇజ్రాయెల్తో పాటు ఇరాన్లో కూడా ఇదే విషయంపై వారు చెప్పే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇది నిజమే అని చెప్పి ఇరాన్ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి అయితే ఉంది. సో ఒక్కసారిగా ఇరాన్ ప్రజలందరూ కూడా ఇదొక షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. సో ఇన్ని రోజులు తమ నాయకుడు సుప్రీం లీడర్ బ్రతికే ఉన్నాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు, చికిత్స పొందుతున్నాడని వారు అనుకున్నారు. కానీ ఆయన మరణ వార్త ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరినీ బాధ పెడుతుంది, మరీ ముఖ్యంగా భయపెడుతుంది. నమస్తే, నేను మీ దేశ. ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తాబా ఖమేనీ చనిపోయాడా? ఎస్, ఇప్పుడు మోస్తాబా ఖమేనీ చనిపోయాడంటూ కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన కొన్ని వార్తా పత్రికలు ఈ విషయాన్ని బయటికి రీసెంట్గా వెల్లడించే ప్రయత్నం చేశాయి. అసలు మోస్తాబా ఖమేనీ శ్వాసతో లేరు, ఆయన చనిపోయి చాలా రోజులు అవుతుంది. కానీ ఇరాన్ మాత్రం అతను బ్రతికే ఉన్నాడంటూ కూడా ఒక కథనాన్ని సృష్టించి ఆ ప్రజల్ని మోసం చేస్తున్నట్టు కూడా వారు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే అందరికీ బాగా తెలుసు, ఫిబ్రవరి 28 ఆ రోజు ఇజ్రాయెల్ అలాగే యుఎస్ చేసిన జాయింట్ ఆపరేషన్స్లో ఐతుల్లా అలీ ఖమేనీ, ఇరాన్ యొక్క సుప్రీం లీడర్, అతనితో పాటు అతని ఫ్యామిలీ, అతని మంత్రివర్గంలో కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ కూడా ఇజ్రాయెల్ యుఎస్ చేసిన దాడుల్లో స్పాట్లోనే చనిపోయారు. అయితే ఆ రోజు మోస్తాబా ఖమేనీ కూడా అక్కడే ఉన్నారు, కానీ ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. తర్వాత ఆయనకి చికిత్స అందించారని, ఆయన కాలు తొలగించారని, ఆయన చేతిని తొలగించారని, ఆయన ముఖం అసలు గుర్తుపట్టలేకుండా ఉంది. ఆ బాంబ్ బ్లాస్ట్ జరగడం వల్ల ఆయన పెదవులు 2 కూడా పోయాయి, ఆయన ముక్కు పోయింది, అసలు గుర్తుపట్టలేని స్థితిలోకి ఆయన వెళ్ళిపోయారు. అసలు నిజంగానే ఆయన మోస్తాబా ఖమేనీయా కాదా అనే ఒక అనుమానం కూడా వచ్చింది అంటూ కూడా అప్పుడు చాలా వార్తలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో తాజాగా అసలు మోస్తాబా ఖమేనీ లేడు, చనిపోయాడు అంటూ కూడా ఇజ్రాయెల్ సంబంధించిన ఛానల్స్ 14 అనే ఈ విషయాలన్నింటినీ కూడా బయట పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో మోస్తాబా ఖమేనీ ఒకవేళ బ్రతికే ఉంటే ఆయన ఖచ్చితంగా ప్రజల్లో తిరిగేవాడని, లేకపోతే తండ్రి అంత్యక్రియలకు సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఐతుల్లా అలీ ఖమేనీ, అతని అంత్యక్రియలకు అతను హాజరయ్యేవాడని. సో కాలేదు కాబట్టి అతను ఖచ్చితంగా ప్రాణంతో లేడు, చనిపోయాడు. అతనికి చికిత్స అందించాలని చాలా ప్రయత్నం చేశారు, కానీ అతను సహకరించలేదు. తర్వాత అతనికి మెరుగైన చికిత్స కోసం రష్యాలో ఒక ప్రత్యేక విమానంలో తరలించారని ఇటువంటి కథనాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో తాజాగా ఇజ్రాయెల్తో పాటు ఇరాన్లో ఉన్న ఇరాన్ వైర్ అనే ఒక మీడియా కూడా ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తుంది. అంటే ఆయన చనిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని, ఎందుకంటే ఆయన పరిస్థితి విషమంగా ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇరాన్కి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మసూద్ పెజిష్కియన్, సో అతనితో కమ్యూనికేషన్ లాస్ అయిందంట. గత 2 వారాల నుంచి కూడా కమ్యూనికేషన్ లేదు. ఇంతకుముందు మోస్తాబా ఖమేనీ ఎవరితో మాట్లాడింది లేదు, ఐఆర్జేసీలో ఉన్న కీలకమైన నాయకులతో మాట్లాడింది లేదు, ఎటువంటి ఆదేశాలు చేసింది లేదు. కేవలం రాతపూర్వకంగా లేదంటే సోషల్ మీడియాలో ఎక్స్ అకౌంట్ వేదికగా దాని ద్వారానే కమ్యూనికేషన్ ఉండేది. సో ప్రత్యక్షంగా అతనితో కమ్యూనికేషన్ లేదు.
సో ఇప్పుడు అతను చనిపోయారన్న వార్త ఒక్కసారిగా ఇరాన్ ప్రజలందరినీ కూడా కలవరపెట్టవచ్చు. ఒక పక్క ప్రజలు కూడా ఏడుస్తున్న పరిస్థితి, ఎందుకంటే ఇరాన్ సిచ్యువేషన్ అలా ఉంది. రైట్, దీనికి సంబంధించి ఇంకా నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఏం జరిగింది అనే దాని గురించి. ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై మరోసారి చర్చ మొదలైంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారంటూ ఇజ్రాయెల్ మీడియా సంచలన కథనాలు ప్రచురించింది. త్వరలోనే ఆయన మరణ వార్త వినాల్సి రావచ్చు అంటూ కూడా ఇరాన్ అధికార వర్గాలకు చెందిన వ్యక్తులు కూడా ఈ విషయాన్ని చెప్పినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ఈ వార్తలను ఇరాన్ అధికారికంగా ధృవీకరించలేదు, అలాగే ఆ వార్తల్ని ఖండించలేదు కూడా. సో ఇజ్రాయెల్కి చెందిన ఛానల్ 14 ఇరాన్లోని తమ వర్గాలను ఊటంకిస్తూ మోజ్తబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని,